హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ టైలర్స్. ఈ వీడియోలో మీకు బోట్ నెక్ బ్లౌజ్ని సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తానండి. ఎవరైనా ఈజీగా కట్ చేసుకునే మెథడ్ అనేది చెప్తాను. నేనైతే ఇదే మెథడ్లో ఎప్పుడు కట్ చేసి కస్టమర్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనము నార్మల్గా అయితే ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో వేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజ్ అయితే. ఇక్కడ దీనికి మాత్రం ఓపెన్స్ నా వైపుకి వేసుకున్నాక ఇక్కడ ఎడ్జెస్ అంటే క్లాత్ హెచ్చు తగులవి ఉన్నాయి కదా, దానికి ఇలా లైన్ అయితే వేసేసుకున్నాను. స్ట్రేట్గా ఓపెన్ వైపుకు ఇలా స్ట్రేట్ లైన్ వేసుకున్న తర్వాత మీరు సైజు బ్లౌజ్ అయితే తీసేసుకోండి. అంటే ఏ సైజుకి స్టిచ్ చేస్తున్నారో ఆ సైజు నడుము లూజ్ అయితే చూసుకోవాలి. మీరు బాడీ కొలత తీసుకున్నా సరే, బ్లౌజ్ నుంచి తీసుకున్నా సరే. చూడండి, ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ విధంగా కాజాపట్టిని కొలవకుండా కాజాపట్టి వరకు ఎంత వచ్చిందో అంత అయితే చూసుకోవాలి. ఇలా టేపుని మీకు నడుము లూజ్ ఎంత వస్తుందో అంత సగానికి అయితే ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ నాకు 32 ఇంచులు కావాలి. 32 ఇంచుల్ని మనము 4 భాగాలుగా చేసేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మార్కింగ్ అనేది కింద 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ అయితే కొంచెం క్రాస్గా ఉంది, దాన్ని అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద మన స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా, ఖర్చు లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వచ్చిన నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చిందో అంత అయితే మార్కింగ్ వేసుకొని 1 ఇంచ్ డాట్ కోసం వేసుకోండి. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం 1.5 ఇంచున్నర 2 ఇంచుల వరకు వేసేసుకోండి. అలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ కూడా మనము చూసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ లూజ్ అయితే ఈ బ్లౌజ్లో నుంచి చూస్తున్నాను. మీరు బాడీ కొలత తీసుకున్నట్టయితే చెస్ట్ లూజ్ ఎంత కావాలో అంత అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంత అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా పెట్టేసుకున్నాక కావాల్సినంత కింద ఖర్చు ఎంత పెట్టామో ఇక్కడ కూడా ఖర్చు అంతే పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ వేసుకోవాలండి. కింద బ్యాక్ డాట్ దగ్గర నుంచి పైన భుజం కుట్టు వరకు ఇలా చూసుకొని ఒక 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా పెట్టేసుకోండి. మీకు వచ్చిన దానికంటే టోటల్గా ఎంత వచ్చింది ఇక్కడ మనం అవతల వైపున కూడా అంతే అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 మార్కింగ్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా 2 లైన్స్ అయితే వేసేసుకోండి. మెయిన్ లైన్ ఒకటి, ఖర్చు లైన్ ఒకటి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ అయితే ఇక్కడ నేను 7.5 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను. చూడండి, 7.5 ఇంచుల వరకు పెట్టేస్తున్నాను. 7.5 అయితే ఎవరికైనా సరిపోతుంది. ఒక 7.5 అయితే పెట్టేసుకున్నాను నేను. అలాగే చంక డౌన్ కూడా మనము ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో చూడండి, షోల్డర్ ఎంత పెట్టామో కింద కూడా అంతే మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ ఎంత పెట్టామో ఇక్కడ చంక డౌన్ కూడా అంతే అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 7 ఇంచులు అయితే నేను పెట్టేశాను. షోల్డర్ కూడా 7 ఇంచులు అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది ఎవరికైనా సరే. కావాలంటే ఒక 1/2 ఇంచ్ అలా కొంచెం షోల్డర్ వెడల్పుగా ఉంటే 7.5 మనం పెట్టేసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకొని దాంట్లో ఎంత వస్తుందో అంత తీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ చంక రౌండ్ కోసం మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అయితే తీసేసుకోండి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత పై వైపుకు పెట్టేసుకొని ఇక్కడ చంక లూజ్ అయితే చూస్తున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ కంటే కొంచెం తగ్గించి పెట్టమని చెప్పారు నాకు కస్టమరు. చూడండి, ఇక్కడ సరిపోలేదు. నేను 7 ఇంచులు ఇచ్చాను కదా, 7 అనేది సరిపోలేదు. 7.5 పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయేది. నేను 7 ఇంచులు పెట్టాను కదా, 7.5 పెట్టాల్సింది. షోల్డర్ 7.5 పెట్టాను కదా. చూడండి, కిందికి మార్కింగ్ వేసుకొని మళ్ళీ రౌండ్ అయితే గీసేసుకొని కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఈ విధంగా అయితే చూసుకుంటే ఇక్కడ నాకు 9 ఇంచులు అయితే వచ్చింది. 9 ఇంచుల కంటే కొంచెం తక్కువే ఉండాలి. షోల్డర్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం డౌన్గా వేస్తాను, అప్పుడు సరిపోతుంది. అలాగే షోల్డర్ నెక్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు పెట్టేసుకొని మిగతాది నెక్ కింద పెట్టేసుకోవచ్చు. చూడండి, 3 ఇంచులు అయితే నెక్ షోల్డర్ వచ్చింది, మిగతా 4 ఇంచులు నెక్ అయితే వచ్చేసింది. నేను ఇవతల మార్కింగ్ దగ్గరికి వేసాను కదా, 2 మార్కింగ్లు వేసాను కదా, మనం అంటే స్టిచ్ చేసే వరకు అవతల వరకు వెళ్ళిపోతుంది అనమాట, అంత డీప్ అయితే వచ్చేస్తుంది. అలాగే నెక్ డౌన్ కూడా మీకు ఎంత కావాలో అంత
4.5 అంత మీ ఇష్టం, ఎంత అంటే అంత కావాలంటే అయితే పెట్టేసుకోవచ్చు. నెక్ డౌన్ అనేది అది మన ఇష్టము, కస్టమర్ చాయిస్. మనం బటన్ అలా పెట్టాలనుకుంటే ఒక 3.5 4 ఇంచులు అయితే నెక్ డౌన్ కూడా సరిపోతుంది ఎవరికైనా సరే. ఇక్కడ మనము షోల్డర్ అయితే నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకు ఒక ఇలా ఇక్కడ నేను గీస్తున్నట్టుగా కొంచెం ఇలా ఈ విధంగా అయితే డౌన్గా తీసేసుకోవాలి. ఇలా డౌన్గా తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. నేనైతే స్టిచ్ చేసేటప్పుడే డౌన్గా స్టిచ్ అయితే వేసేస్తాను. నేను ఇందాక చంక రౌండ్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పాను కదా, అంటే కస్టమర్ కొంచెం లూజ్గా ఉంది, కొంచెం టైట్గా కావాలి అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్గా వేసేసరికి అదైతే సరిపోతుంది. మీరు ఎంత కావాలో చంక రౌండ్ అనేది అంత వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కింద మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ అయితే వేసేసుకోవాలండి. పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ వేసుకున్నాను ఖర్చు కోసము. ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంత అయితే మీరు మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను వీళ్ళకి ఎంత అంటే సైజు బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంత పెట్టేసుకొని పైన కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని చంక డౌన్ అయితే ఇక్కడ నేను ఇక్కడ వచ్చిన దాంట్లో సగం అయితే చంక డౌన్ అయితే తీసేసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి మనము చంక రౌండ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ అతుకులు పడతాయి, నాకు సరిపోదు కాబట్టి ఇక్కడ నేను నార్మల్గా ఇలా అయితే గీసేసాను చూడండి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నాకు ఈ సైజ్ అయితే సరిపోదు, అతుకులు జాయింట్లు అయితే పడతాయి. మీరు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసేసుకోండి. చంక లూజు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అయితే జాయింట్ ఉన్నది మన వైపుకు అయితే పెట్టేసుకోండి, అంటే బ్యాక్ ఓపెన్ అన్నమాట. బ్యాక్ పార్ట్లో నేను చెప్పడం మర్చిపోయాను కదా, బ్యాక్ పార్ట్లో నెక్ అయితే డిజైన్ అయితే ఏం లేదండి. పై వరకు అంటే ఐ నెక్ లాగా పై వరకు బోట్ నెక్ ఇలా మనకు ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టమని చెప్పారు. 2 వైపులా పై వరకే పెట్టమని చెప్పారు. అలాగే బ్యాక్ ఓపెను ఇక్కడ ఈ భాగం వేసేసుకొని మనము బ్యాక్ పార్ట్ భాగం వేసుకొని మొత్తం రౌండ్ మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని చంక రౌండ్ దగ్గర కూడా పెట్టేసుకోండి. చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అంత అయితే మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 ఇంచులు అయితే ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేస్తున్నాను. 4 ఇంచులైనా సరిపోతుంది. కొంచెం డీప్గా కావాలి అని చెప్పేసి ఇక్కడ నేను అంటే కొంచెం కిందికి వరకు కొంచెం డీప్ ఎక్కువ కావాలని చెప్పారు కాబట్టి ఒక 5 ఇంచులు అయితే పెట్టేసుకున్నాను. పై లైన్ వరకు కట్ చేసుకుంటే మన కింది లైన్ వరకు స్టిచ్చింగ్ చేసే వరకు వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ లోతు కూడా మనము 1 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలండి బోట్ నెక్ బ్లౌజ్కి. అలాగే ఇక్కడ జాయింట్ ఉన్న వైపు నుంచి ఉక్స్ పట్టి వైపు ఉంటుంది కదా మనకు, అంటే ముందు వైపు జాయింట్ ఉన్న వైపు నుంచి ఒక 3.5కి అయితే ఒక మార్కింగ్ వేశాను. అలాగే ఆ 3.5 మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ పైన అయితే ఒక 4 ఇంచుల దగ్గర మార్కింగ్ వేయండి. ఈ మార్కింగ్ ఇలాగా పైన మార్కింగ్ ఎక్కడ వరకు వేస్తారంటే చూడండి 9.5 నుంచి 10 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా 9.5 నుంచి 10 ఇంచుల వరకు వేసేసుకొని ఇక్కడ నేను గీస్తున్నట్టుగా ఇలా ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే గీసేసుకోండి. చంక వైపున కూడా ఇలా ఈ విధంగా క్రాస్గా ఇక్కడ నేను కలిపిన విధంగా సింపుల్గా ఇలా అయితే కలిపేసుకోవాలి. నేనైతే ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తాను. అలాగే ఫ్రంట్ లోతు కూడా చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి మన చంక లూజ్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. పైన కింద కూడా ఒక 1 ఇంచ్ వరకు మనము ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. సైడ్ జాయింట్ వరకు సైడ్ జాయింట్ వైపుకు పెట్టిన తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని ఇలా క్రాస్గా అయితే కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. చూడండి సింపుల్గా ఈ విధంగా మనము ఎలాంటి అంటే కన్ఫ్యూజింగ్ లేకుండా సింపుల్గా ఈ మెథడ్ అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతాను. మీకు కూడా అదే మెథడ్ అయితే చూపించాను. చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్ అనేది, కొంచెం ఒకసారి అర్థం చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా మనం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా నాకు అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడైతే ప్రిన్స్ కట్ చేయట్లేదు,
డైరెక్ట్గా అయితే స్టిచ్ చేస్తాను. ఇలా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా మనకు. దీనికి క్రాస్ బెల్టులు అలా ఏమి ఉండవు కదా. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా మనము 2 మడతలుగా అయితే వేసేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసేసుకోండి. 2 మడతలుగా వేసేసుకొని దీనిపైన ఇప్పుడు మనం కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని కట్ చేసేసుకోండి. జాయింట్ ఉన్నది ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ మనము రావాలి చూడండి. ఎందుకంటే జాయింట్ ఉన్న వైపుకు మాత్రమే ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా వేసుకొని కట్ చేసేసుకోండి. ఫస్ట్ మనము జాయింట్ ఉన్న వైపుకు ఇలా ఈ విధంగా జాయింట్ ఉన్న వైపుకి అయితే వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు ఒకవేళ కట్ చేసే మెయిన్ క్లాత్కి ఏమైనా డిజైన్ అలా ఉంటే చూసుకొని, డిజైన్ ఎటువైపు ఉంది అంటే మన చెట్లలాగా కొమ్మలాగా ఫ్లవర్స్ లాగా ఉంటాయి కదా, అవి ఎటువైపు ఉన్నాయి అనేది చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ నాకు అలా ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకొని ఎటువైపు అయినా సరే వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఉంటే మనకు క్లాత్ కూడా అడ్జస్ట్ అవుతుంది. మనం ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ వేసుకొని కట్ చేసుకోవచ్చు. అలాగే మనకు కొంచెం డిజైన్ ఉన్నవి అలా అయితే మనకు సరిపోదు, అంటే చూసుకొని వేసుకోవాలి ఖచ్చితంగా. పై వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి డిజైన్ ఉంటే, కాబట్టి అప్పుడు కొంచెం మన క్లాత్ అయితే సరిపోదు. ఇలాంటి క్లాత్లు ఉంటే మనకు ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే మనము ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ మాత్రము జాయింట్ ఉన్న వైపుకు పెట్టేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో హ్యాండ్స్ అయితే తీసేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా నేను చూడండి అతుకులు అలా లేకుండా తీసేసుకుంటే, అంటే ఇక్కడ అతుకులు అయితే ఏం పడట్లేదు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వేసేసుకొని నేను అటుపక్క ఇటుపక్క మనకు ఎట్లాగో క్లాత్కి జాయింట్లు పడతాయి కదా లైనింగ్కి, దీనికి ఆ లైనింగ్స్ అలా లేకుండా మొత్తం క్లాత్ ఎంత లూజ్ ఉందో అంత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అయితే అటుపక్క ఇటుపక్క ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ జాయింట్ హ్యాండ్ కూడా ఓపెన్ అయితే చేసేస్తున్నాను. ఒకవైపు జాయింట్ ఉంది కదా. ఇంతేనండి, ఈ విధంగా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.